शतमानं भवति शतायुः पुरुषः क्षेत्रप्रतिशदीर्घायुष्मान् वा मनोवाञ्छफलसिद्धिरस्तु रेणुका माता कृपाकटा सिद्धिरस्तु उन्नत राजकीय प्राप्तिरस्तु तदास्तु। या एवं वेद आयवं वेद आयतनान्नो या पुष्पं वेद पुष्पमान्नो అందరూ సంతోషంగా రైలు వచ్చి మన పిల్లకైలో కోణాలు నేర్చుకోండి. దేవతల దగ్గర ఎంత శ్రద్ధ భక్తులతో ఉండాలా, ఎంత నిశ్శబ్దంగా ఉండాలా. మనం మొక్కిన మొక్కులు, కోరిన కోరికలు తల్లి చెవులకు శోభ అంటే నిశ్శబ్దం ముఖ్యం. ధర్మం పాటించడం వల్ల ధర్మం నేర్పండి. పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పండి. గురుకు చెప్తున్నారా, బయటికి పోతున్నారా, బజారుకు చెప్తున్నారా. బయటికి పోతే గురుకు చెప్తున్నారు, గురుకు పోతే బజారుకు చెప్తున్నారు. ఈ మన ఆలోచన, మన ఆత్మ అన్ని ఉండాలి. నేను ఊరికి రాస్తున్నాం, రాజకీయాల గురించి వస్తలేము, ధర్మం గురించి వస్తున్నాం. ధర్మం ఉంటేనే మనం, మనం ఉంటేనే దేశం ఉంటుంది. కాబట్టి మేము బిడ్డలు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. అమ్మ ఈరోజు ఈ ప్రతి ఊళ్ళో ఈరోజు కూడా కలిగొండకి వెళ్ళాలి. మీకు అక్కడ కూడా కోణాలు ఉన్నాయి. ఈ ధర్మం మా మీద లేదు, ఇప్పుడు మీ మీద ఆధారపడుతుంది. ప్రతి ఒక్కరు ధర్మానికి అవుతున్నాడు. నిన్నగాక మొన్న కూడా అంటాడు కృష్ణుని. కాబట్టి హిందువులందరూ కలిసి ఉండాలా, కలిసి బతకాలా, కష్ట సుఖాలు పంచుకోవాలా. రాజకీయాలు రానియకండి, ఇళ్లకు రాజకీయాలు రానియకండి. మన ధర్మం మనం, ఇతర మతస్థులు ఎట్లున్నారు, మనం కలిసి ఉండాలా. మన రేణుక ఎల్లమ్మ తల్లిని ఎవడు మొక్కుతాడు, ఎవడు పూజ చేస్తాడు, ఆ నమ్మినోని మీరు నమ్మండి. మన దేవుడు అంటే నమ్మనండి, మన దేవుడు అంటే దిక్కునండి. టీవీలలో చూసుకుంటే ఏం చెప్తున్నారు, ఒకరు హనుమంతుడు లేడంటాడు, ఒకరు కృష్ణుడు లేడంటాడు, ఒకరు రాముడు లేడంటాడు. ఈ కొడుకులకు ఎంత ధైర్యం ఎట్లా వచ్చింది? ఎవరిచ్చింది ధైర్యం ఆ కొడుకులకు? మీరు. మనం ఒక్కటుంటే మన పెద్దమ్మ తల్లి కావచ్చు, రేణుక ఎల్లమ్మ తల్లి కావచ్చు, 1000 తులాలు కావాల కొడుకులు. ఒక్కడి పనిచేస్తున్నాం, 1000 తులాలు కావాల కొడుకులు. మా తల్లి, మా రేణుక ఎల్లమ్మ తల్లి, మా తల్లి పెద్దమ్మ తల్లి, మా తల్లులు, మా దేవతలు. కాబట్టి మా ఆడబిడ్డలైన మీరే, ఆదిశక్తులైన మీరే, మీరే ఈ ధర్మానికి రక్ష, ఈ ధర్మాన్ని ముందు తీసుకెళ్తుంది. ఇళ్లలో మొగోళ్ళకు కూడా చెప్పండి, సరిగ్గా సోయి తప్పుతున్నారు. ఈ బిడ్డలు ఇట్లనే పద్ధతుల బతుకమ్మలు ఆడాలా, పండగలు చేసుకోవాలా, ఈ కట్టు ఉండాలా, ఈ బొట్టు ఉండాలా, ఈ వెంటలు ఉండాలా, ఈ మన పద్ధతులు ఉండాలా, పండగలు ఉండాలంటే హిందువులందరం కలిసి ఉండాలా, హిందువులందరినీ కాపాడుకోవాలా. హిందూ దేశం ఉన్నదే ఒక దేశం, ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే మనందరం కలిసి ఉండటమే దానికి పరిష్కారం. కోరిక మనించి ఆడబిడ్డలకు చెప్తున్నా, మీ కాళ్ళు మొక్కి చెప్తున్నా,
నాకేం ఇబ్బంది లేదు. చాలా చోట చాలా నరకం అనుభవిస్తున్నారు ఆడవాళ్ళు వాళ్ళు. మన నందిపేట లాంటి చోట అట్లాంటి పరిస్థితి రాకూడదు. మీరు మా బిడ్డలుగా, మా తల్లులుగా, మా చెల్లెలుగా ఎప్పుడు నిత్యం మిమ్మల్ని గౌరవించకుండా పూజించకుండా ఉండమని చెప్తూ అందరూ రేణుకెళ్ళమ్మ దయతోని సమస్త ఆరోగ్య సమస్త భూమండలం కూడా